బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక గౌరవనీయులు కేటీఆర్ గారు వాస్తవానికి 2 రోజుల నుంచి వారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వారు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఎంతో ఓపిక చేసుకొని వచ్చారు. వారికి ధన్యవాదాలు. వారు మరియు శాసనసభాపక్ష ఉపనాయకులు సోదరిమణి సవితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, పార్లమెంట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు, మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు బండా ప్రకాష్ గారు, గౌరవ ప్రతిపక్ష నాయకులు పెద్దలు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, కేటీఆర్ గారు ప్రారంభంలోనే వారు స్పష్టంగా చెప్పారు. శాసనసభ నడిపిన తీరు, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి చాలా స్పష్టంగా వివరించారు. నేను మధ్యలో ముందుకు పోయినప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా నిన్న శాసనసభ చూస్తే కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కట్టుకథలను, రేవంత్ రెడ్డి గారు పిట్ట కథలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు కాపాడే విధంగా, నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ద్రోహాలను, కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను, నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి, ఆరాటపడేటువంటి రోజులు చూస్తూ ఉన్నాం. కానీ మా కేసీఆర్ గారు నేర్పింది రాజకీయాలంటే పదవులు కాదు, రాష్ట్రం, రాజకీయాలంటే ప్రజల సంక్షేమం అనేది మాకు నేర్పించారు. ఈరోజు పదవులు అశాశ్వతమైనటువంటివి, ప్రజలు, వారి ప్రయోజనాలు, ఈ రాష్ట్రమే శాశ్వతం అనేటువంటి సత్యాన్ని నమ్మి నేను ఈరోజు ఈ పీపీటీని మీ ముందు పెడతా ఉన్నాను. ఇది పూర్తి నిబద్ధతతో, తగిన సాక్ష్యాధారాలతో సాధికారికంగా వివరిస్తున్నటువంటి పీపీటీ ఈ పీపీటీ. మరి ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రం ఆనాడు 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్తో కలిపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. మొదటి ఎస్ఆర్సి తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పినా కూడా ఆనాడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి మరణ శాసనం రాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1969 తెలంగాణ తొలి ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ వద్దనంగా కూడా బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే సిటీ కాలేజీలో పోరాటం చేస్తే సిటీ కాలేజీలో ఫైరింగ్ జరిపి విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమంలో ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకొని వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాన్ని కలపొద్దని చెప్తూనే ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, భీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయొద్దని, ఆ ప్రాజెక్టులను కొనసాగించాలని చాలా స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండ్ చేస్తే ఆనాడు ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు జిల్లాలను వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉండుంటే ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటుండే నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు తీరు, పాలమూరుకు వలసల బాధలు తప్పేటి.
ఇవాళ కలపడం ఒక పెద్ద తప్పు, కలిపిన తర్వాత ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు నల్లగొండ జిల్లాలకు మరణ శాసనం రాసిందే